ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము యేసు ప్రభు వారి యొక్క శిలువ శ్రమల ధ్యానాలను ధ్యానించుకుంటూ ఉన్నాము. మరి శుక్రవార దినమున మరి యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉండటానికి ముందు యోహాను చేత బాప్తిస్మం పొంది దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి అని చెప్పేసి 40 పగళ్ళు 40 రాత్రులు మరి ఉపవాసం ఉండి, మరి ఉపవాసం తర్వాత సాతాను చేత శోధించబడడానికి అరణ్యమునకు కొనిపోబడము, అక్కడ సాతానును ఎదిరించి సాతాను గద్దించినట్లుగా మనం చూస్తాము. ఆ తర్వాత మరి యేసు ప్రభువును రాకడను గురించి మరి మీకా గ్రంథంలో చెప్పబడిన విధంగా, మత్తయి సువార్తలో చెప్పబడిన విధంగా మరి నా ప్రజలు నేనేటువంటి రాజు నీలో నుండి రాబోతున్నాడు, బెత్లెహేము గ్రామ నువ్వు ఏమాత్రము యూదా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానివి కావు అని. అలాగే మీకా గ్రంథంలో కూడా ఇశ్రాయేలును నా ప్రజలు నేర్వో రాజు నీలో నుండి వస్తాడు, బెత్లెహేమా ఎఫ్రాతా బెత్లెహేమా నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానివి కావు అనేటువంటి మాటలు మీకా గ్రంథం 5వ అధ్యాయంలో కూడా మనము చూచాము. మరి ఈ దినము మరి శ్రమల దారిలో వెళుతూ ఆయన ఏ విధంగా మరి మరణం వరకు ఆయన ఏ విధంగా ఆయన మీద నిందలు మోపుతూ, ఏ విధంగా ఆయన్ని వెంటాడుతూ ఆయన చేసే ప్రతి పనిని విమర్శిస్తున్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు మరి ఏ విధంగా ఆయన్ని నిందలకు గురి చేశారనేటువంటి విషయాన్ని కూడా మనము ఈరోజు తెలుసుకుందాము. మరి మత్తయి సువార్త ప్రారంభించబోయే ముందు చిన్న ప్రార్థనతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరమందు ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో మీ యొక్క శిలువ శ్రమల ధ్యానాలు మరి శనివారపు ధ్యానముగా మేము ధ్యానించబోతుండగా ప్రభువా, మా ధ్యానం అంతట్లో మీరుండండి. మీ శ్రమల ద్వారా ప్రభువా మరి మేము అనేక విషయాలను మేము తెలుసుకోవడానికి, మా జీవితాలను ప్రభువా సరిచేసుకోవడానికి, మేము పొందవలసినటువంటి శిక్షను మీరు పొందారు అనేటువంటి విషయాన్ని మరొకసారి గ్రహింపునకు తెచ్చుకోవడానికి మీరు కృప చూపించమని ఇదిగో ఈ ధ్యానం అంతట్లో మీరు నడిపించమని, మీ మాటలు వినిపించమని మానవుల ప్రభును ప్రియకుమారుడు రక్షకుడైనటువంటి యేసయ్య నామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి మత్తయి సువార్త 9వ అధ్యాయం మరి 11వ వచనంలో కనుక మనం చూస్తే యేసు ప్రభు వారు అక్కడ పక్షవాయువు కలిగినటువంటి వారిని మరి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. అప్పుడు శాస్త్రులు ఆయన్ని అభ్యంతర పెడతారు. విశ్రాంతి దినమున మరి ఆయన్ని నీ పాపములు క్షమించబడినవి అని చెప్తారు. పాపాలను క్షమించడానికి దేవునికి మాత్రమే అధికారం ఉందని శాస్త్రులు అతన్ని ప్రశ్నిస్తారనమాట. పక్షవాయువు గలవాన్ని స్వస్థపరచడానికి నీకేం అధికారం ఉంది, నువ్వెవరు అన్నప్పుడు మరి దేవునికి మాత్రమే ఆయన నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, నువ్వు లేచి నడువు అని చెప్పినప్పుడు పాపాలు క్షమించడానికి దేవునికి మాత్రమే అధికారం ఉందని చెప్పేసి ఆయన మీద నింద వేయటానికి యేసు వారి హృదయాన్ని తలంచుకుంటుండగా మరి వారి తలంపులను ఎరిగినటువంటి వాడుగా యేసు ప్రభు అంటాడు, పాపములు క్షమించబడిన అని చెప్పడం మంచిదా, లేకపోతే అతన్ని అలాగే మరణంకు అప్పగించటం మంచిదా అని చెప్పేసి వాళ్ళని ప్రశ్నిస్తాడనమాట. అలాగే మరి 12వ అధ్యాయంలో కనుక మనం వస్తే మరి యేసు ప్రభు వారు మత్తయి 12వ అధ్యాయం మొదట్లో మరి సుంకపు మెట్టు వద్ద ఉన్నటువంటి మత్తయిని చూచి శిష్యునిగా చేసుకోవడానికి నువ్వు నన్ను వెంబడించు అని చెప్తాడు. మరి వెంబడిస్తూ వచ్చినప్పుడు అక్కడ ఒక ఇంట్లో వాళ్ళు భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆయనతో పాటు సుంకరులను పాపులను కూర్చుంటారు. అప్పుడు పరిసయ్యులు మీ బోధకుడు ఎందుకు సుంకరులతో పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ అభ్యంతరం చెప్పినప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళ మాటలు వింటాడనమాట. విని వారికి బోధిస్తాడు. రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు,
మరి నేను పాపుల కొరకే వచ్చాను, అనారోగ్యంగా ఉన్నటువంటి వారి కొరకే వచ్చాను కానీ ఆరోగ్యంగా ఉన్నటువంటి వారి కొరకు రాలేదు అనేటువంటి విషయాన్ని, అంటే నేను పాపులను రక్షించడానికి, పాపులను విమోచించడానికి, వారి పాపాల నుండి వారిని విడిపించడానికి నేను వచ్చాను అనేటువంటి మాటను మరి చెప్పటం జరుగుతుందన్నమాట. 12వ అధ్యాయ ప్రారంభంలో మరి వాళ్ళు ఒక పంట చేలో పడి వెళ్తుండగా మరి ఆయన వెంట ఉన్నటువంటి శిష్యులు మరి ఆ పొలంలో ఉన్నటువంటి కొన్ని వెన్నులు తురుంచుకొని తింటా ఉన్నప్పుడు పరిసయ్యులు మళ్ళీ ఈసారి ప్రభువుని అడుగుతారు, ఏంటయ్యా మరి నీ యొక్క శిష్యులు ఆ విశ్రాంతి దినమున వెన్నులు తుంచుకొని తింటున్నారు, అది ధర్మశాస్త్రమునకు విరోధము కదా, తప్పు కదా అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దావీదు మహారాజును ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. దావీదు మహారాజు సౌలు చేత తరమబడుతున్నప్పుడు మరి ఆకలి కొనినటువంటి వాడై అతనితో కూడా ఉన్నటువంటి సమూహము అంతా కూడా దేవుని ఆలయంలోకి ప్రవేశించి దేవుని సముఖంలో ఉన్నటువంటి సముఖపు రొట్టెలను తిని వారి ఆకలి తీర్చుకున్నట్లుగా, మరి ఆ సమయంలో ధర్మశాస్త్రంలో మరి దేవుని సముఖపు రొట్టెలు తినడానికి, దేవుని సముఖానికి వెళ్ళడానికి తప్పు కదా. అయితే దావీదు చేసినటువంటి పని తప్పుగా మరి లేదు, అది ధర్మశాస్త్రం చదవలేదా, మరి ఆలయంలో ప్రవేశించడం తప్పుగా లేనప్పుడు ఆలయం కంటే గొప్పవాడిని నేను ఇక్కడ వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు వెన్నులు తురించి తినడం ఎలాగూ తప్పవుతుంది అని చెప్పేసి ఆలయం కంటే గొప్పవాడిని అని ఆయన అక్కడ చెప్పుకోవటం జరిగింది. మొదటి సందర్భంలో పాపాలు క్షమించడానికి దేవునికి మాత్రమే అధికారం ఉంది, తండ్రి నేను వేరు కాదు కనుక ఇతని పాపాలు క్షమించబడ్డాయి, నేను దేవుడు ఒకటే అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పినప్పుడు ఇతను దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు అనేటువంటి ఒక నిందను అక్కడ వాళ్ళు మరి ఆయన మీద ఆరోపించడానికి తయారయ్యారు. ఇక్కడికి వచ్చేసరికి మరి నేను ఆ దేవాలయం కంటే గొప్పవాడు అనేటువంటి విషయాన్ని మరి వాళ్ళు విని మరి మనసులో అతని మీద యేసయ్య మీద ఆగ్రహం పెంచుకున్నటువంటి వారుగా మనం చూస్తున్నాము. మరి విశ్రాంతి దినమున మరి వెన్నులు తుంచడం తప్పైతే మరి అలాగే ఆయన ఇంకా ముందుకెళ్తున్నప్పుడు ఓర్చు చేయగలవు, ఆయన ఒక రోగి వచ్చినప్పుడు నన్ను స్వస్థపరిచాయన్నప్పుడు విశ్రాంతి దినమున మరి స్వస్థపరుస్తాడేమో మళ్ళీ చూద్దాం, అది అతని మీద నింద మోపుదాం అని చెప్పేసి రెడీగా ఉన్నప్పుడు మరి ఒకనికి గొర్రె ఉన్నప్పుడు అది గోతిలో పడిపోయినప్పుడు, విశ్రాంతి దినమున గోతిలో పడిపోయినప్పుడు దాన్ని ఆ గోతి నుండి పైకి తీయరా, దాన్ని బయటికి తీయరా, అలాగే మరి దాన్ని వదిలేస్తారా, చంపేస్తారా, గోతిలోనే తీస్తారు కదా విశ్రాంతి దినమైన. మరి గొర్రె కంటే కూడా మనుషుడు ఎంతో శ్రేష్టమైనటువంటి వాడు కదా, మరి అటువంటి మనుషుల్ని స్వస్థపరచడం తప్పేలాగవుతుంది అని చెప్పేసి విశ్రాంతి దినానికి ప్రభువును నేనే అని కూడా అక్కడ ఆయన చెప్తాడు. విశ్రాంతి దినానికి నేనే ప్రభువును. మొదటిది పక్షవాయువు గల పాపాలు, పక్షవాయువు గల వాని యొక్క పాపాలు క్షమించబడినవి అన్నప్పుడు దేవునితో సమానంగా చేసుకున్నాడని, మరి ఆ వెన్నులు త్రుంచినప్పుడు దావీదు మహారాజు చేసిన పనిని వారికి జ్ఞాపకం తెచ్చి ఆలయంలో ప్రవేశించడం అది అక్కడ తప్పు కాలేదు కాబట్టి ఆలయం కంటే గొప్పవాడినైనా నేను వీరితో ఉన్నప్పుడు వీరు చేస్తున్నటువంటి వెన్నులు త్రుంచడం అనేటువంటి పని తప్పు కాదు. విశ్రాంతి దినమున మరి ఆ పని ఆకలి కొన్నారు, తిన్నారు, దాంట్లో తప్పే ఉంది. ఆ రోజు దావీదు మహారాజు కూడా అదే చేశాడు, ఈరోజు శిష్యులు కూడా అదే చేశారని చెప్తాడు. మరి మూడోది ఓర్చు చేయగలవానిగా స్వస్థపరిచినప్పుడు మరి విశ్రాంతి దినమున స్వస్థపరచడం తప్పు కదా. మరి విశ్రాంతి దినానికి ప్రభువును నేనే, ఆలయం కంటే గొప్పవాడిని నేనే, మరి పాపాలు క్షమించడానికి నాకు అధికారం ఉంది అనేటువంటి మాటలు వాళ్ళ మనస్సును మరి అతని మీద నిందలు మోపటానికి, అతనికి విరోధముగా ఆలోచించడానికి ప్రేరేపించినప్పుడు మరి వారు బయటికి వెళ్ళిపోయి ఎలాగూ ఇతన్ని సంహరిద్దాము అని చెప్పేసి ఆలోచన చేసుకుంటున్నప్పుడు వాళ్ళ మాటలు గ్రహించినటువంటి వాడుగా యేసు ప్రభు వారు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు వారిని శిక్షించడానికి తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు వారి మీద మోపిన నిందలు కూడా ఇవే. ఏంటంటే ఇతడు దేవునితో సమానంగా, నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు, నేను ఆలయం అని చెప్పుకుంటున్నాడు, ఆలయం కంటే గొప్పవాడిని అని చెప్పుకుంటున్నాడు, విశ్రాంతి దినమునకు ప్రభు నేను రాజునని చెప్పుకుంటున్నాడు అనేటువంటి నిందల్ని మరి వారు అక్కడ
శిక్షకు నేరారోపణకు తీసుకొచ్చినప్పుడు వారు ఆరోపించినటువంటి నేరములు, యేసు ప్రభుని చంపడానికి వారు ఆరోపించినటువంటి నేరములు ఇవే. కనుక వాటిని అవి ఎక్కడెక్కడ ప్రస్తావించబడ్డాయో ఆ శ్రమలకి మూలమైనటువంటి మాటలు, వారు ఏ విధంగా ప్రభువుని వెంబడించారో, ఏ విధంగా ఆయన్ని మరి ప్రశ్నిస్తూ వచ్చారో, ఏ విధంగా మరి ఆయన్ని ఆయన మాటల్లో నుంచి ఆయన మీద నేరారోపణ చేయాలని చూస్తున్నారో, ఇవన్నీ ఆయన శ్రమలకి ఏ విధంగా దారి తీస్తున్నాయో మరి మనము తెలుసుకుంటున్నాం ప్రియులారా. మరి ఈ కొద్ది మాటలతోటి ఈ దినపు ధ్యానం, రెండవ రోజు ధ్యానం ముగించబడింది. మరి తిరిగి సోమవారపు దినమున మనం మూడవ ధ్యానంలోనికి వెళ్దాము. ఈ ధ్యానం ముగించబోయే ముందు ఒక చిన్న పాట పాడుకొని ధ్యానాన్ని ముగించుకుందాం. నా వెనుక వచ్చువాడు నా కన్న మహిమాన్వితుడు, అతని కాలి చెప్పువారు విప్పుటకు తగను నేను. మిమ్ములను అందరిని రక్షించే యోధుడు, నా వెనుక వచ్చువాడు నా కన్న మహిమాన్వితుడు, అతని కాలి చెప్పువారు విప్పుటకు తగను నేను. మీకోసం తన రక్తం ధారపోయు ఆసుతుడు, మీ పాపం శుద్ధి చేయు పరిశుద్ధాత్ముడు, మీకోసం తన రక్తం ధారపోయు ఆసుతుడు, మీ పాపం శుద్ధి చేయు పరిశుద్ధాత్ముడు, చీకటిని వెడలించే వెలుగాతడు, చీకటిని వెడలించే వెలుగాతడు, కసాయిని కరుణించే విమలాత్ముడు, కసాయిని కరుణించే విమలాత్ముడు, నా వెనుక వచ్చువాడు నా కన్న మహిమాన్వితుడు, అతని కాలి చెప్పువారు విప్పుటకు తగను నేను. మిమ్ములను అందరిని రక్షించే యోధుడు, నా వెనుక వచ్చువాడు నా కన్న మహిమాన్వితుడు. పరమందాసనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క శిలువ శ్రమల ధ్యానాలు అయా శనివారపు ధ్యానం మేము ముగించుకున్నాం ప్రభా. విన్నటువంటి వాక్యము మాకందరికీ దీవెనకరంగా మేలుకరంగా ఉండలాగిన మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అటు రీతిగానే మరి నీ నామమునకు మహిమ తెచ్చేదిగా దీనిని చేయమని మనల్ని ప్రభును ప్రియకుమారుడు రక్షకుడైనటువంటి యేసయ్య నామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.